కూడా జరుగుతుంది. నూతన వస్త్రధారణ జరుగుతున్నటువంటి సందర్భాన్ని కార్తీక స్వాములందరూ కూడా అక్కడ ఎంతో ఆనందంగా వారు చూపిస్తూ స్వామివారి మంత్రోచ్చారణతో వేద మంత్రోచ్చారణ సందర్భంగా జరుపుతూ ఉన్నారు. అయ్యా అందుకోండి మల్లాది వారు. వధూవరులకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఆవరణ రహితుడు, నిరాకారుడు, సర్వవ్యాపకుడు, విశ్వంభరుడు, జగదుద్ధారకుడు, జగద్వ్యాపి, నిరంజన నిర్వికార నిర్విశేష కేవల శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన శ్రీ రాఘవ తారక బ్రహ్మమూర్తికి వస్త్రాలు ఇస్తున్నారు. ఆయన ఎన్ని గజాలుంటాడని ఎన్ని వస్త్రాలు ఇస్తారు చెప్పండి? నాదికొక తూరిలా పొందుతావు. ఇద్దరూ కలిసి ఉన్న మూల విరాట్లను చూసి ముచ్చటపడే మాకు సంవత్సరానికి ఒక్కసారి 2 రూపాలుగా మీరిద్దరు వేరు వేరుగా కనపడతారు. మళ్ళీ ఈనాడే కలుస్తారు. ఉగాది నాడు ప్రారంభమై నవమి నాడితో ఇద్దరు ఐక్యమవుతారు, ఒకటిగా అవుతారు. 2 ఒకటవుతుంది. 2 ఒకటైనప్పుడు బ్రహ్మానంద పరవశమవుతుంది. మా హృదయాలలో ఏకమైన ఆనందానికే తావు గాని మరొక దానికి తావు లేకుండా చేస్తారు. ఆహా, ఈ పుణ్యాన్ని భద్రుడు సంపాదించి పెట్టాడు మాకు. భద్రుడి యొక్క బలవత్తరమైన పిలుపుతో శంఖచక్రాలు వదిలిపెట్టకుండా వచ్చాడు. తర్వాత తమ్మక్క కోరింది, రామదాస స్వామి నీవు ఎన్నాళ్ళు జైల్లో పడితే మాత్రమేవయ్యా, నువ్వు రాముణ్ణి నిరూపించావు. కొండన భీముడు, ఆర్తజన బంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రపూర్ణుడు, రామమూర్తికి రెండవసారి దైవమిక లేడనుతూ గడగట్టి పేరిక దండ 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 నినదంబులు అజండము నిండ వస్త్రవేదండము నెక్కి సాగదము వస్త్రగిరి దాటనది కరుణా పయోనిధి. పేరికా డాండ 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 నినదంబులు అజాండము నిండుతున్నటువంటి సమయంలో ఒక్కమారు ఈ కళ్యాణ వేదిక మీద ఇంతవరకు సంకల్పం చేసి విశ్వక్సేన పూజ నిర్వర్తించి వివాహాగారానికి కొని వచ్చి కన్యావరణం చేసి యోక్త్రబంధం నడిపించి సువర్ణ యజ్ఞోపవీత ధారణం చేయించి పుష్పోదక స్నానం, సర్వాభరణ అలంకారాలు, మధుపర్క సమర్పణతో నూతన వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి అయ్యవారికి పట్టు పీతాంబరాలను అలంకరించి స్వాములు ఏదో నివేదన సాగిస్తున్నారు. ఇక ప్రధానమైనటువంటి ఘట్టం మహాసంకల్పం రాబోతోంది. కన్యావరణ మహాసంకల్పం, కన్యాదాన మహాసంకల్పం, ఆ తరువాయి గోదాన భూదానాధికారులు, అప్పుడు మంగళాష్టకాలు మీరు వినబోతున్నారు. ఈ మధ్యలో వరపూజ జరుగుతుంది. కన్యాదాన మంత్ర శ్లోకాలు వినిపిస్తారు. పూర్ణిక పఠనం, తరువాయి జీలకర్ర బెల్లం పెట్టి అమ్మవారికి అయ్యవారికి మాంగళ్య పూజ చేసి మాంగళ్య ధారణ జరిపిస్తారు. ఈ తరువాయి మరి కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు నడిచాక అప్పుడు తలంబరాలు పోయిస్తారు. అమ్మవారి చేత అయ్యవారికి, అయ్యవారి చేత అమ్మవారికి. రేపు రంగారావు గారు అందుకోండి. రామనారాయణుడే భద్రగిరిలో అధివసించాడు కదా. జనక మహారాజు శ్రీరామచంద్రుని పాదాలు కడుగుతున్నాడు. బ్రహ్మ కడిగిన పాదమే కదా అది. అందుచేత జనక మహారాజు శ్రీరామచంద్రుని పాదాలు కడిగి మహాసంకల్పం చెప్తున్నారు. శ్రీమదారాయణ అనేటువంటి విశేషంగా ఈ అనంతమైనటువంటి జగత్తులోని నదులు, పర్వతాలు, ద్వీపములు, మహారాజులు, అనేకమైనటువంటి సృష్టికి సంబంధించిన ఈ జగత్తంతా కూడా ఈ మహాసంకల్పంలో మనకి వ్యక్తమవుతుంది. ఇక్కడ రజత సింహాసనంపై ఆసీనులై ఉన్నటువంటి వారు సాక్షాత్ వైకుంఠ నారాయణులే. అందుచేత ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రునికి చతుర్భుజుడు అని పేరు. మహాసంకల్పం జరుగుతుంది. అర్చక స్వాములు పఠనం చేస్తున్నారు. శ్రద్ధగా మీరందరూ ఆలకించండి. శ్రీ రామచంద్రమూర్తిస్య శ్రీ సీతారక్షమేత శ్రీ రామచంద్ర సంవత్సర ప్రయుక్తరాన్నిక ద్వయారోహణే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప సూక్త పఠనం కరిష్యే. మహాసంకల్ప సూక్త పఠనం జరుగుతోంది. హరి ఓం శ్రీవసించానందవార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య
భగవతో నారాయణస్య ఆజలౌఘमध्ये పరిభ్రమణమానం అనేకకోటి బ్రహ్మాండా ఏకదమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాకాశాద్యావరణైరావృతేऽస్మిన్ महदे ब्रह्मांड खंड मंडले आधार शक्ति कूर्मानंदाद्यष्टदिग्गजो परिस्थितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातावाक्य सप्तलोकानाम् ऊर्ध्वभागे सुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यशल्लोकानाम् अधोभागे अनेक फणिराजशेषस्य सहस्रफनामणि मंडल मंडिते लोकालोकाचलवलयिते इंद्रकसेरुताम्रकभस्य गन्धर्वनाग सौम्य वारुण भरत खण्डाख्य नवखण्डात्मके कुलाजलेभ्यः प्रतिदिनकालिन्दे नर्मदा गोदावरी गण्डकी कृष्णवेणी तुङ्गभद्रा कावेरी कनकावती चन्द्रभागा पिनाकिनी यमुना प्रभृत्यनेक पुण्यनदीभिः सहस्रप्रसरे पूर्वाञ्चालमध्यदेश अंगवंग कलिंग काम्भोज काश्मीर गांधार द्राविड लाटवोक्ष कर्नाटक महाराष्ट्र मगध मद्र मालव नेपाल चोल गौल मलयाळ सिंहल द्रविड द्राविड कर्नाटक लाट करहाट विराट वराट पांड्य पुलिंद दशार्णव सूरसेन भोज बाल्लीक बर्बर केकय कोसल कुंतल सौवीर सौराष्ट्र महाराष्ट्रादि षट्पञ्चाशद्देश विराजिते भूमंडल सुमेर निषद हेमगूढ़ हिमवद्विंध्याचलानां हरिवर्षकिंपुरवर्षयोर्दक्षिणे सुवर्ण प्रस्थप्रां सुभोक्तावर्तन लवणकमोहारकं पाञ्चजन्य सिंहालंकाख्य नवखंड मंडले रंग वृषगिरि सत्यव्रत यदुगिरि पाण्डुरंग अहोबिल प्रभृति भगवत् दिव्य देजाना ताम्रवर्णे कावेरी पयस्विनी व्रतमाला बाहुरा सुवर्णमुखी पिनाकिनी कृष्णा नदीनां गोत्तर देशे गोदावर्याः उत्तरतटे काश्यादि निखिल पुण्यक्षेत्रादि हिमवन्मेरोर्दक्षिण दिग्भागे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे गंगा गोदावर्योर्मध्यदेशे श्रीभद्राचल रामक्षेत्रे भगवद्भागवताचार्य सभा सन्निधौ मंडलस्यो परिस्थित भूभुवस्सुवर्महर्जन सत्यलोकानामुपरि ब्रह्माण्ड कटाहस्योपरि भागे आवरण बहिर्महान्धकारस्य उपरि स्थिते अनेककोटिवन्यस्येन्दु दिव्यविमाने श्रीमद्वैकुण्ठाख्ये दिव्यरत्नमयानन्दमण्डपे भगवदाधारशक्य प्रभुति कूर्मानन्द धर्माद्यस्तमूर्तिधारितोपरि सहस्रदल परिमित महाबद्धस्य पूर्वाधिकान्तदलेषु तदुपरि अग्निमण्डलादिमण्डलत्रये अनेक कोटि सूर्य प्रकाश दिव्य सिंहासनस्य उपरि प्रतिष्ठितस्य अखिल जगन्मातृश्री भुवनीलाभिः परिसेव्यमानस्य प्राच्यादीजानपर्यन्तं वासुदेवादिमूर्तिभिः तेषां नित्यभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादि नित्यैः परिसेव्यमानस्य तद्बहिः कुमुदाद्यस्तपार्षदेश्वरैः परिसेव्यमानस्य पञ्चकालपरायणैः भगवत्तेषकर्मनिष्ठैः स्वालोक्यादि परस्परस्थितैः नित्यदुक्तैः परिसेव्यमानस्य अखिल जगत्सृष्टिस्थिर संहारकारणकर्तृभूतस्य भगवतो वासुदेवस्य शङ्खचक्रगदा सारङ्गकृपाण पञ्चायुधधरस्य दिव्यरत्नखचित केयूरहार नूपुर कौस्तुभमणिकुण्डलमण्डित श्रीदेवदेवस्य श्रीमन्नारायण दयावतीर्न खासारभूत महदाप्पय भक्तिसार शतकोपकुलशेखर विष्णुचित्र भक्ताङ्गरेणु परकालादि दिव्यसूर्भिः नारार्य पङ्कजाक्षराम मिश्रयामुनगोष्ठीपूर्ण वररंग कांचीपूर्णारि ज्ञानसूरिभिः रामानुजार्य स्वाचार्यवर्यैः
నవబ్రహ్మాభిస్తూయమానస్య సనకసనందన సనత్కుమార సనత్సుజాత పుండరీక పరాశర పుండరీక వ్యాసాంబరీష బలి రుక్మాంగదాక్షర విభీషణ హనుమత్సురదేశ వాల్మీక్యాది పరమ భాగవత సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత విజయ విభవ విలాస సకల లోక జనన్యా కమలాలయాయా కమల సలీల సంభాయిత మృదుచరణ కమలస్య శ్రీమన్నారాయణస్య ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్యనాభీకమల సంభూతస్య సకల జగత్ప్రస్థ పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్ధానందరే పంచాశత తత్తత్ప్రథమమాసే ప్రథమేహని తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పార్థివానందకూర్మ శ్వేతవరాహ కల్పే తామసతైవ తటాక్షుకవైవస్పద సూర్యాగ్ర బ్రహ్మరు చతుర్దశ వైవస్వతమన్వంతరే మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతి మహాయుగే ద్వాత్రింశత్సహస్రాన్వత చతుర్లక్ష సంఖ్యాబ్ది కలియుగే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున సకానాం మధ్యే వ్యావహారిక చాంద్రమేణ ప్రభార్షస్య సంవత్సరాణాం మధ్యే వర్తమాన ఉత్తరాయణే వసంత చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం భృగువాసరే శుభయోగే శుభకరణ అస్యాం శుభతిథౌ శుభే అభ్యుదయ ముహూర్తే మయా సహ యజమానైః సహ శతపూర్వేషాం సదాపరేషాం తద్వంశీయానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్యా ఏకైక భావన చేయవలసి ఉంది. ఈ అనంతమైన గోళంలో మనం ఏ స్థానంలో ఉన్నామో, ఇప్పటికి ఎంతమంది ఈ మహాప్రపంచంలో మహారాజులుగా ఈ కాలచక్రంలో పరిభ్రమణం చేశారో ఈ విశేషమంతా కూడా ఈ మహాసంకల్పంలో కనిపిస్తుంది. అష్ట దిగ్గజాలు, సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు, అమరావత్యాది అష్టపుణ్య పురములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, మహేంద్రాది సప్తకుల పర్వతాలు, రామాది షోడశ మహారాజులు, కార్తవీర్యాది చక్రవర్తులు, అంగవంగ కళింగాది దేశాలు, భాగీరథి మొదలైన పుణ్య నదులు, అయోధ్య మధుర మాయా మొదలైన సప్త పుణ్య క్షేత్రాలు, శ్రీశైలాది పుణ్యపర్వతాలు, జంబూ ప్రక్షద్వీపాది సప్త ద్వీపాలు, ఇంద్ర కశేరు మొదలైన నవవర్షములు, భారత కింపురుషాది నవఖండాలు గల ఈ భరతఖండమంతా ఈ మహాసంకల్పంలో ఒక్కసారి మన మనోనేత్రంతో సంభావన చేయడానికి అవకాశం కలుగుతుంది. 50 కోటి విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే అని వర్ణనం చేస్తారు. అనంతమైనటువంటి ఈ కాలచక్రంలో ఎంత కాలం గడిచిపోయిందో మనం ఒక్కసారి అభ్యోగనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అష్టావింశ సహస్రాంశంలో అక్కడ అర్చక స్వాములు సీతారామచంద్ర స్వాములకు పరస్పరము అభిముఖంగా ఆశీనులం చేసి మహాసంకల్పానంతరం కన్యాదానాలు చేస్తున్నారు. అంటే కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామి విశ్వవేతుభ్యం అని జనక మహారాజు రామచంద్రుని పాదాలు కడిగి తన కుమార్తె అయినటువంటి సీతాదేవిని రామచంద్రునికి అప్పగిస్తున్నారు. సంతోషమే కదా. ఆనాడు బ్రహ్మదేవుడు కడిగాడు వైకుంఠ నారాయణుని శ్రీ మహావిష్ణువు పాదం. ఈనాడు జనక మహారాజు మరల రామచంద్రుని పాదాలు కదులుతున్నారు. కన్యాదానం చేస్తున్నారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణీయుతాం దాస్యామి విశ్వవేతుభ్యం సర్వలోక జిగీషయా అంటున్నారు జనక మహారాజు. ఇమాం కన్యాం ప్రదాస్యామి. ఓ రామచంద్ర, ఈనాడు నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యాల పంటగా నీ వంటి అల్లుడు లభించాడు. సామాన్యుడు కాదే, పురుషోత్తముడవే. ఆనాడు వైకుంఠవాసైనటువంటి శ్రీ మహావిష్ణువుగా ఈనాడు ఈ రామచంద్ర ప్రభువుగా భూలోకములకు అవతరించి వచ్చావు. నా జన్మ తరించింది అన్నారు జనక మహారాజు. అదిగో అర్చక స్వాములు కన్యాదాన సమయానికి యోగ్యమైన రీతిలో పళ్ళెరంలో కొబ్బరికాయ ఉంచారు. కొబ్బరికాయతో తాంబూల ఫలాలు వాటిని పుచ్చుకొని అయ్యవారికి ఎదురుగా నిలబడి కన్యాదాన సంకల్పానికి
తగినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అదిగో స్వామివారు నిర్మలంగా నిశ్చలంగా నిలబడి అయ్యవారి మీద అక్షతలు పుష్పాలు జల్లుతూ అయ్యవారిని అమ్మవారికి అభిముఖంగా చేయడానికి యోగ్యమైన ప్రయత్నం సాగిస్తున్నారు. పువ్వులు జల్లుతున్నారు. స్వాములందరూ మంగళ ఘోష వేద మంగళ ఘోష వినిపిస్తున్నారు. ఒక్కవారు దాన్ని అందుకోండి ఉషాద్రిపతి గారు. అర్చక స్వాములు వేదఘోషతో జనక మహారాజు చేసేటటువంటి కన్యాదానాన్ని వీరిక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. గోదాన భూదాన హిరణ్యాది దానములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కన్యాదాన సమయమునందు జనక మహారాజు ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాడో ఆ రకంగానే ఇక్కడ ఈ కన్యాదాన ఉత్సవాన్ని చూస్తూ ఉంటే ప్రేక్షకులంతా కూడా తన్మయీభూతులై ఆనాడు సాక్షాత్తుగా ఆ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని దర్శించినట్లుగా పులకీకృతులై మొత్తం ఆనందాంతో ప్రపంచాన్ని మరచిపోతూ ఉన్నారు. ఆనాడు ఆ జనక మహారాజు సీతాదేవిని తీసుకొని వచ్చి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతిచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇయం సీత అన్నారట. రామా, ఈమె సుమా సీత అంటే ఏమయ్యా నాకు ఆ మాత్రం తెలియదా అంటారేమోనని నీవు శివధనుర్భంగం చేసిన తరువాత సౌందర్యవతి అయినటువంటి కన్య ఎవరైనప్పటికీ మా ఇంటి ముందు కనిపించినట్లయితే ఈమె సీత అని భావించ ఉండవచ్చు. వారంతా నిజమైనటువంటి సీతలు కారు సుమా, ఈమె సీత అని చెప్పటం కోసం ఇయం సీత అన్నారట. ఈమె సీత సుమా అన్నారట. ఇయం సీత, సీత అంటే నాగేటి చాలందు ఉద్భవించినది అని అర్థం. నీవు సామాన్యమైనటువంటి మానవునకు స్త్రీ యొక్క గర్భవాసమునందు జనించినటువంటి వాడు, కానీ సీత మాత్రం అయోనిజయై భూమి నుండి ఉద్భవించింది నీకంటే చాలా ఉత్తమమైనటువంటి ఉత్పన్నత కలిగినటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలియజే ఇప్పుడు మంగళాష్టకాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. చదువుతారు కాబట్టి అంతా కూడా శ్రద్ధగా వినవలసింది. మంగళాష్టకాలు చదువుతూ ఉన్నారు కనుక వాటిని శ్రద్ధగా వినవలసింది. ఓం శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకా శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమద్భీష్మాంబరీషోద్ధవా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకా శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమద్భీష్మాంబరీషోద్ధవా శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీ సోదరస్య ప్రభో శ్రీదేవీ చ సరస్వతీ చ గిరిజాహ్యా చ మండోదరీ పాంచాళీ ఘట సంభవస్య రమణీ సీతా చిరోహిణీ సాగర మేఖలా గుణవతీ దేవస్తుషారుంధరీ కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. గంగా భోగవతీ కళింద్రతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యానదీ గోమదీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చకుమధ్వతే సరితా కుర్వంతు వాం మంగళం. ఆత్మం భాగవతం భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేశ చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం ప్రియకోర్మకం చ విలసంతే తత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్యమణితం కుర్వంతు వాం మంగళం.
ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతఛాయాపతిర్నందనః రాహుశ్చేతుర్దగ్రహణవశుభాయేకాదశానగాః నక్షత్రాణి జలక్రయోగతిథయః కుర్వంతవాం మంగళం ఆంభోజశ్చ కళింగవంగమగధా కాశ్మీర భోజౌ మరుః నేపాళో నిరురశ్చ తెంకణపురౌ సౌవీర సౌరాష్ట్రకౌ లాంగౌ కరహాటలాటయవనాః ప్రాజ్యోతిషః కోసలః కర్ణాటేతి సమస్తదేవదిమః కుర్వంతు వాం మంగళం దేవేంద్రాది సమస్తదేవతగణాః సద్విప్రసజ్జాదిషు మన్వాది స్మృతయో రుచశ్చ నిగమావాద్యాశ్చ నానావిధాః సమస్తకల్పతరవశ్చింతామణి సర్వదా తచ్చాస్త్రాణి కామధేనురనిశం కుర్వంతు దేవేంద్రాది సమస్త దేవతగణాః సద్విప్రసజ్జాదిషు మన్వాది శ్రుతయో రుచశ్చ నిగమావాద్యాశ్చ నానావిధాః సమస్తకల్పతరవశ్చింతామణి సర్వదా తచ్చాస్త్రాణి కామధేనురనిశం కుర్వంతు సావధానాస్సు ముహూర్తః సావధానాస్సు ఫలగ్నః సావధానాః శ్రీకాంతాపుజకుంభకుంకుమ పరిరంభో గుణాన్నిధి పూర్వాదాచ్యబోధనికర శ్రీపాంచరాత్రాగమైన విభీషణ ప్రభృతుభిర్భక్తైः సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీకాంతాపుజకుంభకుంకుమ పరిరంభో గుణాన్నిధి విభీషణ ప్రభృతుభిర్భక్తైः సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతీ రామా జగద్రక్షణీ కళ్యాణీ సకలేశ్వరీ హరిసతీ భాగ్యానుసంధాయినీ సౌభాగ్యీం విమలేక్షణాం విమలినీం యశ్రీచకార ప్రభు పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం ప్రాసాదాధ్వజదండమంటప మహాసౌవర్ణపీఠోన్నదం ప్రాకారాంతరహేమరత్నరుచిరైర్జాజ్వల్యమానోహరీ నిత్యన్నిత్యమహోత్సవైర్బహువిధైర్మాసోత్సవైః పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీరామానుజ భక్తరార్య జగదోపానంద పంకరశణ శ్రీసౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ వేదైః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం నానావేద పురాణ విభవ శ్రీపాంచరాత్రాగమైః శాస్త్రాణామధికైతరస్తపరదం శ్రీవైష్ణవం శాశ్వతం భక్తైర్భాగవతైరమర్చనికరైः సంసేవ్యమానోత్సుకः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలేపి నివసన్ పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం మీనఃకచ్చపసూకరో నరమృగः కుబ్జో మహాభార్గవ వామో యాదవనాయకో త్రిభవనో బుద్ధశ్చ ఇందులో ఋషులే కాదు, మహర్షులే కాదు, బ్రహ్మర్షులే కాదు, దేవర్షులే కాదు, సమస్త ఋషిగణము కూడా ఈ దాంపత్యానికి అనుకూలంగా ఆశీర్వదించాలని దేశ దేశాంతరాలలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ శుభప్రదమైనటువంటి మాంగళ్యాన్ని గురించి ఆలోచన ప్రదంగా వారందరూ కూడా ఆశీర్వదించాలని ఈ విధంగా సీతారామ కళ్యాణం
చరాచర చేతన ప్రపంచానికి అంతటికీ కూడా పులకిత గాత్రం చేసేటువంటిదిగా, ఆశీర్వాదపూర్వకంగా ఉండేటువంటిదిగా, ఆదర్శప్రాయంగా ఉండేటువంటిదిగా విరాజిల్లాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి మహాసంకల్పం. ఆ మహాసంకల్పంలో చెప్పబడినటువంటి భావాలే ఈ మంగళాష్టకంలో కూడా బాగా ప్రపంచీకరింపబడాయి. ఈ రకంగా ఈ భావన వలన ఈ మానవ కోటికి అంతటికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఏకైక దాంపత్య జీవనంగా సీతారాముల యొక్క కళ్యాణం చెప్పబడ్డది. అందువలన ఆ రకంగానే కవులందరూ కూడా ఈ దాంపత్యాన్నే గానం చేశారు. ఈ దాంపత్యాన్ని గురించే కవిత్వం చెప్పారు. ఈ దాంపత్యాన్ని గురించే రసవత్తరమైనటువంటి కవిత్వంతో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా పులకింపజేశారు. ఇయంగే హే లక్ష్మీ ఇయం అమృతవర్తి నోర్ నయనయోగు చూర్ణిక గర్భమందిర ముఖనాసిక స్తూపి మధ్యరంగ మహారాస్థాన పౌరాంతరాల గోపురావరణ ప్రాకార పచనాలయ నృత్తమంటప యాగశాలాజ్జనేక మంటప రత్నవేదికాది మహామంటపారాజవేయాదిరాత్ర నరమేధ అశ్వమేధ పశుమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానారోగ్యజోత్సామాధర్వణ నాళాయిర ప్రబంధ తర్క మీమాంత వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత పాంచరాత్ర అష్టాదశ పురాణాదీనా రత్నమౌక్తిక దుకూల విచిత్రవలయ గంధ పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోచన కర్పూర కస్తూరిగాది శోభన ద్రవ్యాణాం కల్పద్రుమాగమ విచింత్యారత్న నిత్యరగజాది విస్తారగస్య దేవాసన ప్రస్తారగస్య వేదగ్రాహి ఘుమ ఘుమాయమాన భ్రంగజ కల్లోల వేలిదస్య మంజుల మంజరీకృత వేదితస్య మంజుల మంజరీకృత ఫేన మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభంగ శృంగారగస్య సకల గుణాధారస్య పారారస్య మధ్యప్రదేశ హార నీహార పటీర కర్పూర ప్రభాతగతగత్థాయమాన ధవళద్వీపే సంతాన సంతదోద్యాన పరివృతే సంతదావృత పరిపూరిత పరిఘావలయితే అపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్ర తద్వార తోరణ శోభితే విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్తారితే సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చావరస్య బ్రహ్మేంద్ర ప్రముఖ త్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేన సన్ముఖ సంవర్తన కలకలస్య పురత ప్రవర్తిత దివ్య స్త్రీ నర్తనావలోకన సావధాన చతురస్య కందస్వకోటి సౌందర్య ధురస్య ఉత్ఫుల్ల పుండరీక విశాలలోచనస్య బాహుధరాద్భుత శంఖచక్రాభయ భరితస్య అస్య దేవదేవస్య నారాయణస్య ప్రసాదేన లగ్నహోరాత్ర్యంకాన నవాంశద్వాదశాం శత్రింశాం శత్రింశవంశగా నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః నక్షత్రాః ఏకాదశ స్థాన ఫలదా వరదాః సుముహూర్తా స్వప్రదంగా వరదా భవంతు. ఇదిగో ఇది భద్రాచలం. భద్రుడు అచరు రూపధారి అయి శ్రీరామచంద్రుని తన శిరస్సున ధరింపజేసుకొని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సంపాదించుకున్నాడు భద్రుడు. అందుకే భద్రాచలము అని పేరు. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రభువును కూడా భద్రగిరిధాముడని, శ్రీమన్నారాయణుడని, రామనారాయణుడని, చతుర్భుజ రాముడని పేరు. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రుడికి 4 చేతులున్నాయి. సర్వసాధారణంగా మనం లోకంలో ఎక్కడైనా రామచంద్రుని విగ్రహాన్ని చూస్తే విభుజుడిగానే కనిపిస్తాడు, 2 చేతులుగానే కనిపిస్తాడు. కానీ ఇక్కడ 4 చేతులుగా శంఖ చక్రధారి అయి శ్రీరామచంద్ర ప్రభు కనిపించడంలో భద్రుడు చేసిన తపస్సు యొక్క ఫలమే ప్రత్యక్షమైన సాక్ష్యం. ఒకసారి పితృవాక్య పరిపాలకుడై రామచంద్ర ప్రభువు అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో ఒక పర్వతం పైన విశ్రాంతి తీసుకున్నారట రామచంద్రమూర్తి. తన దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తికి సకలోపచారాలు చేసి
ఆ విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఆ రాముని రూపంలో అనుగ్రహాన్ని సంపాదించుకుని ఈ భద్రుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. రామచంద్ర ప్రభువు అతని యందు వాత్సల్యం కలిగి, నీకు నాకు విశ్రాంతి కలిగింపజేశావు, చాలా సంతోషం, నీవు పర్వత రూపాన్ని ధరిస్తే నేను కల్పాంతంలో శాశ్వతంగా నీ శిరస్సుపై నివాసం చేస్తానన్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం భద్రుడు పర్వత రూపాన్ని ధరించి రామచంద్రుడి గురించి తపస్సు చేసి ఆ తపస్సులో ప్రత్యక్షం చేయించుకుని ఆ కనిపించినటువంటి రూపంతోనే తన శిరస్సుపై నివాసం శాశ్వతంగా ఉండవలసింది రామచంద్రుడిని ప్రార్థిస్తే ఆ రామచంద్రుడు అలాగా భద్రునికి కనిపించిన రూపంతోనే ఈ భద్రగిరిపై అధివసించి ఉన్నాడు. ఇప్పటికీ మూలవరుణ విగ్రహముల వెనుక ఆలయం వెనుక భాగంలో భద్రుని పాదాలు కనిపిస్తాయి. ఆ భద్రుని పాదాలపై రామచంద్రమూర్తి శ్రీనివాసం చేసుకున్న చిహ్నం కూడా నేటికి మనం ఆలయం వెనుక భాగంలో చూస్తాం. అందుకనే వామాంకస్థిత జానకి పరిణ సత్కోదండదండంకరే చక్రం చ ఊర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదుల వారు కూడా ఈ భద్రాచల నివాసి అయినటువంటి రామచంద్ర ప్రభువును చూసి చక్కగా వర్ణన చేశారు. రామచంద్రుడి చేతిలో శంఖ చక్రములు ఉండడం చాలా విలక్షణమే. సాధారణంగా మనం చూసే రాముని చేతిలో రెండు చేతులలో ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో బాణం మాత్రమే కనిపిస్తుంది. కానీ చతుర్బాహువైన ఈ రామనారాయణుడి చేతిలో శంఖ చక్రములు రెండు చేతుల్లోనూ కనిపిస్తాయి. ఆ కనిపించడంలో కూడా శంఖ చక్రాలు అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. సాధారణంగా కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖము కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ రామనారాయణుడి చేతిలో అస్తవ్యస్తంగా కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రము కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే ఆ భద్రుడైన భక్తుడు తపస్సు చేస్తే ఆ తపస్సులకు భక్తుడిని రక్షించాలన్న ఆవేదనలో వేగంగా వచ్చినప్పుడు ఆ అస్తవ్యస్తంగా ఆ శంఖ చక్రము ధరించి వైకుంఠాగతా స్వయం సాక్షాత్ నారాయణ అందుచేత భద్రుడు భద్రగిరి అయింది. అదిగో అర్చక స్వాములు ద్రవిడ వేదాన్ని పఠిస్తున్నారు. ఇదే సమయంలో అమ్మవారు అయ్యవారు జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకోవడానికి సుముహూర్తం సమీపిస్తోంది. ఆ సుముహూర్తం సమీపించే ముందుగా అమ్మవారికి అయ్యవారికి హాయిగా బుక్కా జల్లి సంతోషిస్తున్నారు. రంగు రంగులు కలిపినటువంటి బుక్కా జల్లులతో అమ్మవారి అయ్యవారుల వస్త్రాలు మరింతగా మెరుస్తున్నాయి. ఆ కాంతులలో సీతారాములను దర్శించి వారి కళ్యాణ సుముహూర్తానికి నిరీక్షిస్తూ ద్రవిడ వేదాన్ని పఠిస్తున్నారు స్వామి. ఇంద్రుడే ప్రధానంగా రామమూర్తిని అందించింది. చూడండి, ఒక్కసారి కనపడుతుంది. అదుగో ఇప్పుడే బ్రహ్మాండంగా అర్చక స్వాములు, మహాస్వాములు, వైష్ణవులు, పరమ భాగవతాగ్రగణ్యులు వినిపిస్తున్నారు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టబోతారు. ఆ పెట్టబోయే ముందు వైభవంగా రెండు మాటలు రామదాసు గారిని గురించి. సూర్యునిక జరుగుతున్నది. సూర్యునికను బాగా వినండి సావధానంగా. దుష్ట నిగ్రహ దిష్ట పరిపాలనోత్కట కపట నాటక సూత్ర చరిత్రాంజిత బహువిధావతారం శ్రీ రఘువీరం కౌసల్యా దశరథ మధో మనోరథ మందానంద కందళిత హృదయారవింద నిరూఢ క్రీడా విలోలన శైశవం శ్రీకేశవం విశ్వామిత్ర యజ్ఞ విఘ్న కారణోత్కట తాటకా సుబాహు మారీచ బాహుబల విదళన బాణ ప్రవేణ కోపపరాయణం శ్రీమన్నారాయణం నిజపాదజ రజక్కణ స్పర్శనీయ శిలారూప అహల్యా శాప విమోచన గౌతమ సతీ వినుత మహీధవం శ్రీమాధవం ఖండేందుధర ప్రచండ కోదండ ఖండనోద్దండ దోర్దండ కౌశిక లోచనోత్సవ జనక చక్రేశ్వర సమర్పిత సీతా కళ్యాణోత్సవానందం శ్రీ గోవిందం పరశురామ భుజాఖర్వ గర్వ నిర్వాపణతానుగతరణ విజయవర్ధిష్ణు శ్రీ మహావిష్ణు
పితృవాక్య పరిపాలనోత్కట జటావల్కలోపేత సీతాలక్ష్మణ సహిత మహిత రాజ్యాభిమత దృఢవ్రత కరిత ప్రయాణ రంగద్గంగావతరణ సాధనం శ్రీ మధుసూదనం భరద్వాజోపచార నివారిత శ్రమక్రమ నిరాఘాత క్షత్రకూట ప్రవేశ క్రమం శ్రీ త్రివిక్రమం జనక వియోగ శోకాకులిత భరత శత్రుఘ్న లాలనానుకూల బంధు పాదుకా ప్రదాన పాదుకా పట్టాభిషేక సుధా నిర్మితాంతఃకరణ దుష్ట చేష్టాయమాన క్రూర కాకాసుర గర్భోపశమనం శ్రీవమనం చతుర్దశ వర్ష దండకారణ్య ప్రవేశ నిరోధ క్రోధ విరాధానల జ్వాలా నిర్వాపణ జలధరం శ్రీధరం శరభంగ సుతీక్ష్ణాత్రిదర్శన ఆశీర్వాద నిర్వ్యాజ కుంభ సంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముదయార్చిత ప్రకాశం శ్రీ హృషికేశం పంచవటీ తటీ సంఘటిత విశాల పర్ణశాలాగత దోర్పణఖానాసికాకర్ణఛేదనావమానావబోధన మహాహవారంభణ విజృంభణ రావణ నియోగ మాయామృగ మారీచ సంహార కార్యార్థలాభం శ్రీ పద్మనాభం రాత్రించర వంచనా ప్రసృత సీతాన్వేషణ పథిరంపంక్తి రథక్షోభ విశులీకృత పక్ష జటాయు మోక్ష బంధు ప్రియావసాన నిర్బంధన కబంధ వక్త్రోదర శరీర నిరోదరం శ్రీ దామోదరం శబరియుపదేశ శబరీ సమర్పిత బలరీ ఫలభక్షణ పంపాతడ హనుమత్ సుగ్రీవ సంభాషిత బంధురోద్బంధుర దుందుభి కళేపరోత్పదన సప్తసాలఛేదన వాలి నిగ్రహణ ప్రసన్న సుగ్రీవ సామ్రాజ్య పట్టాభిషేక సుఖమర్శనం శ్రీ సంకర్షణం సుగ్రీవాంగద నీలజాంబవత్పనస కేసరి ప్రముఖ నిఖిల కపినాయక సేనా సముదయార్చిత దేవం శ్రీ వాసుదేవం నిజదత్త ముద్రికా జాగ్రత్ సమగ్రాంజనేయ వినయ వచన రచనాంబుధి లంఘనోల్లంఘిత లంఘిని ప్రాణోల్లంఘన జనకజాదర్శన అక్షకుమారమారణ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రబంధన లంకాపురీ దహన తత్ప్రతిష్ఠిత సుఖ ప్రసంగ దృష్టద్యుమ్నం శ్రీ ప్రద్యుమ్నో అగ్రజోదగ్ర మహోగ్ర నిగ్రహ పలాయమానావమాననీయ నిజ శరణ్యాగణ్య పుణ్యాలయ విభీషణ శరణాగతి అభయ ప్రదాన అనిరుద్ధం శ్రీమదనిరుద్ధం అపారలవన పారావార సముజృంభితోత్కరణ గర్వ నిర్వాపణ దీక్షా సమర్థ సేతు నిర్మాణ ప్రవీణ అఖిల చెరు తరుచరోత్తమం ద్వారా అందుకున్నాడు మహానుభావుడు రామదాసు స్వామి. గోపన్న గారు క్రీస్తు శకం 1670లో పరగణాధిపతిగా పాల్వంచకొచ్చాడు. 74 వరకు భద్రాలయ రామ ప్రతిష్ఠ చేశాడు. ఈ ప్రతిష్ఠ ఆలయ నిర్మాణాలు 74లో జరిగినాయి. కానీ ఆయన జైలు ఖానాలో 1686 వరకు జైల్లో పడున్నాడు. మ్రగ్గిపోయినాడు. శ్రీరామానుగ్రహం పొందాడు. కనుకనే ఇప్పుడు మహాభాగ్యం 1986లో మనం ఉన్నాం. స్వామివారు ఆనాడు 1686లో విముక్తి పొందాడు. 86లో సాక్షాత్ లీలామూర్తిని మనం చూసుకుంటున్నాం. ఆయన పడ్డ బాధ ఇంత అంతా కాదు. నిన్ను పోనిచ్చదనా సీతారామ, నిన్ను పోనిచ్చదనా, నాకు బాకీ పడ్డావు, 6 లక్షల పైకం నీ కోసం కట్టా. అక్కన్న మాదన్నలకు మేనల్లుడుగా పరగణాధిపతిగా వచ్చి ప్రభుత్వ వ్యవహారాలు చక్కగా చూసి తాను ప్రజలంతా కూడా హామీ ఇవ్వటం వల్ల ఈ భద్రాద్రి రామునికి బ్రహ్మాండమైన నివాసం కల్పనం చెయ్యాలని చాలా ప్రయత్నం చేశాడు. అంతా మేము ధనసేకరణ చేస్తామన్నారు. నమ్మాడు. చేతిలో ఉన్న ప్రభుత్వం యొక్క బొక్కసంలో నుంచి 6 లక్షలు వాడాడు. పాపం తీరా హామీలిచ్చిన వారంతా వెనక్కు తొలగిపోయినారు. చివరకు నేరస్తుడైనాడు గోపన్న. ఆ గోపన్నను భద్రాద్రి శ్రీరామ సేవా కైంకర్య ధురంధరుణ్ణి సానీష చెప్పుడు మాటల చేత జైల్లో పెట్టాడు. 12 సంవత్సరాలున్నాడు. ప్రథమ రామదాసు
సుందరకాండలో చెబుతాడు హనుమంతుడు, రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. నేను రామదాసుణ్ణి. మొదటి రామదాసు హనుమంతుడు, రెండో రామదాసు ఛత్రపతి శివాజీని అనుగ్రహించిన పరమ సమర్థుడైన మహానుభావుడు, జగద్విఖ్యాతుడు, అసంగ యోగి, హనుమద్ అవతార సంపన్నుడైన సమర్థ రామదాసు. తో కొంతకాలాన్ని నడిపి అప్పుడు అమ్మవారి యొక్క సుముహూర్త సమయంలో, ఆ సుముహూర్త వేళ అమ్మవారి చేతిలో అయ్యవారి చేతిలో జీలకర్ర బెల్లం ఉంచి ధర్మేచ అర్ధేచ కామేచ అని ప్రమాణాలు చేయించాలి. ఆ ప్రమాణాలు చేయించడం కోసం ఎదురు చూస్తూ స్వాములు అక్కడ వేద పఠనం పెట్టారు. ఆ వేదగానం కాగానే అదిగో స్వాములు ఏదో ప్రయత్నం సాగిస్తున్నారు, కామగానం చేస్తున్నారు. విశిష్టమైనటువంటిది. శుక్లయజుర్వేదం పఠిస్తున్నారు స్వాములు. ఈ శుక్లయజుర్వేదం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ గానం చెయ్యగలవారు ఈ వేళ్ల మీద మాత్రమే లెక్కతో వస్తారు. అటువంటి వారిలో ఒకరైన స్వామిని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ స్వామి కళ్యాణ మహోత్సవ సమయంలో ఆ వేద పఠనంతో అమ్మవారికి అయ్యవారికి, ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కళ్యాణ వీక్షణాలు మన మీద పడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం ఒక విశేషం. ఇది క్షయనామ సంవత్సరం కనుక ఈ ఏడాది కళ్యాణం ఉండదని అనేకులు భావించారు. అది ఎందుకు కలిగిందో అభిప్రాయం తెలియలే. కానీ దేవస్థానం అధికారులు మాత్రం స్వామివారి కళ్యాణానికి ఎప్పుడూ అక్షయమే అని భావన చేశారు. ఈ అక్షయతోటి వచ్చే సంవత్సరం 60 సంవత్సరాలు నిండి మళ్ళీ పునరావృత్తమవుతుంది కాలచక్రం. కాలచక్రం పునరావృత్తమవుతున్న సమయంలో ప్రభవనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు పట్టాభిషేక మహోత్సవం కూడా జరిపిస్తారు. ఎందరో అదృష్టవంతులు ఒక సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చూసి మరొక సామ్రాజ్య పట్టాభిషేకం వరకు జ్ఞాననాడి పనిచేస్తూ ఉండేవారందరికీ చేతులెత్తి నమస్కరించాలి. ఆ మహనీయులు ఎందరో ఈ వేదిక మీద ఉండవచ్చు, సభాస్థలిలో ఉండవచ్చు. స్వామి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రభవనామ సంవత్సరం మరొక్క 360 రోజులలో సాగుతోంది. ఇప్పుడు స్వాములు అక్కడ నుంచి సామగానం వినిపిస్తున్నారు. సామగానం నుంచే సంగీతం అంతా ప్రభవించింది అని సంగీత శాస్త్రవేత్తలు అంటారు. ఆ సామస్వరం బహు దూరం నుంచి మీ చెవులకు లీలగా వినిపించవచ్చు. ఈ కళ్యాణ వేదిక చుట్టూ, కళ్యాణ మండపం చుట్టూ 2 రూపాయలు పెట్టి కూడా టికెట్ కొనుక్కోలేని వాళ్ళు ఎందరో వేలాది మంది ఆ ఎండలో నిలబడి స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికింకా గౌతమి శిఖతాతలాలలో స్నానాలు చేసి ఆర్ద్రవసనాలతో, చిత్ర విచిత్ర వర్ణాలు నిండిన ఆర్ద్రవసనాలతో స్వామి కళ్యాణం తిలకించడానికి ఎందరో బాలురు, వృద్ధులు, బాలికలు వస్తూనే ఉన్నారు. ఈ వేద పఠనం అయ్యేలోగా ఒక్కమారు అటువంటి స్వామివారి యొక్క దయావీక్షణాలు ఎవరి మీద ఏ విధంగా పడతాయో ఎవరూ ఊహించలేరు. ఇంకా సుముహూర్తం కోసం స్వామివారు ఎదురు చూస్తున్నారు. స్వామివారు ఎదురు చూస్తూ ఉంటే అమ్మవారు చిరునవ్వుతో ఆయన వైపు పైకి ఎత్తి చూడకుండా క్రీగంట వీక్షిస్తున్నారు, అపహాసం చేస్తున్నట్టు. స్వామివారికి ఏమంత తొందర అని అమ్మవారి భావం. అమ్మవారికి మాత్రం ఉండదా అని స్వామివారు భావిస్తున్నారు. ఈ మధ్యలో వేదాంగవేత్తలు యజుర్వేదం, యజుర్వేదం, సామవేదము వివిధ శాఖలు పఠించి ఇప్పుడు గణపనస వినిపిస్తున్నారు. ఈ సుముహూర్తం సమీపించేలోగా ఇందాక జరిపిన మహాసంకల్పంలో ఈ కాలం యొక్క స్వరూపాన్ని ఎలా చేశాడు ఆయన, కాల భావన ఎలా ఉండేది ఈ దేశంలో. 18 సప్తదశ లక్షయుక్త కృతయుగే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. సన్నవతి సహస్రాన్విత 12 లక్షాబ్దయుక్త త్రేతాయుగే యాతి 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం విడిపోయింది.
చతుర్దశి సహస్రాన్విత అష్టలక్షాత్మ సహితే ద్వాపరయుగే 88,64,000 సంవత్సరాల ద్వాపరం వెళ్ళింది. ఇప్పుడు కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాయి. అయితే కలియుగ ప్రమాణం 32,000 చతుర్లక్షాబ్దే కలియుగే 4,32,000 సంవత్సరాల పరిణామం గల కలియుగంలో 5,000 పైచిలుకు నడిచాయి. ఈ 5,000 పైచిలుకు మించి మొత్తం కలి చివరిదాకా వెళ్లేలోగా ఆ కలి యొక్క ఈతి బాధలు లోకానికి కలగకుండా కాలస్వరూపుడు కళ్యాణమూర్తి లోక కళ్యాణార్థమై భద్రగిరి మీద వేంచేసి ఉన్న స్వామి కళ్యాణానికి ఆ స్వామివారి ఎదురు చూపులలో ఆయనకు ఏమీ అలసట రాకుండా ఉండడానికి నిర్విరామంగా వింజామరణ వీస్తున్నారు. మంగళ వాయిద్యాలు సాగుతున్నాయి. ఈ మిటమిటలాడుతున్న ఎండలో పెటపెటలాడు పెళపెళలాడే తాటియాకుల పందిరి కింద జనం ప్రతి ఒక్కరి చేతులలోనూ భక్తులైన వారి యొక్క ఆ భక్తుల యొక్క అనుగ్రహం చేత అందరి చేతులలో విసినికర్రలు ఊగుతూనే ఉన్నాయి. అందరి కన్నులలో సీతారాములు గోచరిస్తూనే ఉన్నారు. పందిళ్లలో ఉన్న జనం కంటే పందిరి వెలుపల ఇంకో అంతమంది జనం కనిపిస్తున్నారు. ఎర్ర తలపాగాలు, తెల్ల పాగాలు, కోర మీసాలు, సగం తీసినవి, ఇంకా రకరకాలైన వస్త్ర ఆభరణాలు, ఎన్నెన్నో వింత విచిత్రమైనటువంటి వేషాలలో స్వామిని సేవించడానికి అయోధ్యలో పుట్టిన వారు కూడా భద్రాద్రికే వస్తారు. ఈనాడు కేతువు నుంచి వస్తారు. ఈ కళ్యాణ మహోత్సవం అయోధ్యలో కాదు జరిగేది, అయోధ్యగా భద్రాద్రినే మార్చి జరుపుతారు. ఎందుకు చేస్తోంది ఈ జాతి సీతా కళ్యాణాన్ని? ఏటేటా సీతా కళ్యాణం మాత్రమే ఎందుకు జరుపుతాం? ఏమిటి దీని ప్రాధాన్యం? ఒక్క భద్రాద్రిలోనే కాదు, ప్రతి ఊరు ప్రతి వాడ ఈ సీతా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఈ సుముహూర్తం సమీపించేలోగా ఒక్కవారు ఈ సీతా కళ్యాణ ప్రాముఖ్యం. లోకంలో దాంపత్య జీవితం సాగించే వారందరూ కష్టాలలో, సుఖాలలో, ఆనందంలో దేనిలో అయినప్పటికీ కలసి మెలసి ఉండాలి. ఒక్కసారి మెడలో 3 ముడులు పడినాయంటే మళ్ళీ మరొక వైపు మనసు మరలకూడదు. భద్రంగా ఉండాలి, సుభద్రంగా ఉండాలి. మనసు భద్రం కావాలి. మనసు భద్రం కావడమే మాంగళ్య ధారణ యొక్క ప్రాధాన్యం. ఈ ప్రాధాన్యాన్ని ఏనాటి నుంచో ఈ స్వామి కళ్యాణంలో చూస్తున్నాం. అయితే ఒక విశేషం, చాలా మందికి కలిగే సందేహం, స్వామివారు నవమి నాడు కదా ప్రభవించారు, నవమి నాడే కళ్యాణం ఎందుకు చేస్తున్నారు అని. స్వామివారు ప్రభవించింది నవమి నాడైనా, పునర్వసు నక్షత్రంలో అయినా, పుట్టిన రోజునే కళ్యాణ మహోత్సవం జరపడం అనేది ఒక విశేషంగా ఏ మహనీయుడు ఈ నవమి పునర్వసు నాడు ప్రారంభించాడు. వాల్మీకాన్ని అనుసరిస్తే పునర్వసు జన్మ నక్షత్రం పుష్యమి తిథిలో స్వామివారికి, పుష్యమి నక్షత్రంలో స్వామి కళ్యాణం సాగింది. పునర్వసు పుష్యమి అయ్యవారి జన్మకాలంలోనే కళ్యాణ మహోత్సవం కూడా సాగించుకోవడం అంటే అయ్యవారి కళ్యాణం కంటే అయ్యవారి అవతారమే లోక కళ్యాణం కనుక ఆయన అవతరించిన ముహూర్తాన్నే సరిగ్గా రామభద్రుడు వసంత ఋతువులు పట్టపగలు మట్ట మధ్యాహ్నం ప్రభవించాడు. ఏ విధమైనటువంటి అనుమానాలకు అవకాశం లేకుండా పట్టపగలు నిండు వెలుగులో అవతరించిన అవతారం రామావతారం, పరిపూర్ణమైన అవతారం రామావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఎన్నో క్లేశాలు పడ్డాడు. పాదాల ముందుకు వచ్చిన సామ్రాజ్యాన్ని ధూళిలా తీసేశాడు. ఏమీ అనుమానించకుండా హాయిగా అవతార కర్తవ్య నిర్వహణలో ఏనాడు తనను దైవమని అనుకోలేదాయ అనుకోకుండా సీతారాముల ఆదర్శ దాంపత్య జీవనాన్ని లోకానికి ఇవ్వడానికి ఆ కళ్యాణాన్ని ఆయన జన్మతిథి నాడే జరపడం ఈ దేశంలో అనూచానంగా వస్తున్న ఆచారం. స్వామివారి కళ్యాణానికి కొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉంది. కొద్ది క్షణాలలో స్వామి యొక్క కళ్యాణమూర్తి లేవబోతున్నారు. జీలకర్ర బెల్లం ఇప్పుడు అందరి హృదయాలు కూడా శ్రీ భద్రాచల రాముడి మీదనే బాగా కేంద్రీకృతమై ఉన్నాయి. అందరూ కూడా నిరీక్షిస్తున్నారు ఈ సీతారాముల యొక్క
యొక్క కళ్యాణాన్ని చూడటానికి ఇది దేవతలకు కూడా పట్టనటువంటి అదృష్టంగా భావిస్తున్నారు. ఇది ఋషులకు కూడా చేకూరినటువంటి అదృష్టంగా సంభావిస్తున్నారు. ఇది మానవాళికే, మనకే, మనందరికీ దక్కినటువంటి మహాభాగ్యం. అందువలన ఇప్పుడు అందరినీ కూడా తమ యొక్క దృష్టిలందరినీ అన్నింటినీ కూడా ఆ శ్రీరామచంద్రుని మీద శ్రీమన్ నిర్మల పుణ్య వైభవ సుధా ప్రాయాంబు గోదావరీ తీరే కల్పక కాననాంతర మహాభద్రాద్రి కూటాంతరే శోభాయుక్త విచిత్ర రత్న ఖచ్చితే సింహాసనే సంస్థితం శ్రీ భద్రాచల రామచంద్ర మనిషం సీతా సమేతం భజే అని బాలాలంకరణం చేస్తున్నారు. జీలకర్ర బెల్లం జీలకర్ర కలిపి శ్రీరామచంద్రుని యొక్క మస్తిష్కం మీద సీతాదేవి పెడుతున్నది. సీతాదేవి యొక్క మస్తిష్కం మీద శ్రీరామచంద్రుడు పెడుతున్నాడు. వారి మీద ఉంచబోయే జీలకర్ర బెల్లం సుముహూర్తానికి సూచనగా స్వాముని ఉభయలు జీలకర్ర బెల్లాన్ని అందరికీ చూపిస్తున్నారు. స్వామివారి మీద, అయ్యవారి మీద జీలకర్ర బెల్లం అమ్మవారి చేతుల్లోంచి అయ్యవారి శిరస్సు మీదకి, అయ్యవారి చేతుల్లోంచి అమ్మవారి శిరస్సు మీదకి ఈ జీలకర్ర బెల్లం అదిగో శుభముహూర్త మంగళ వాద్య ఘోష ఆ పురాణ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని మళ్లీ ఆనందంతో తిలకిస్తున్నారు. ఈ శుభముహూర్తం కోసమే నిన్న ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు పడి ఉన్న భక్తులందరూ ఎంతో సంతోషంతో తలలు వంచి కన్నులలో ఆనంద బాష్పాలతో ఆ స్వామి యొక్క శుభముహూర్తాన్ని తిలకించిన ఆనందాన్ని ఇప్పటి వరకు అలా చూస్తూనే ఉన్నవారు ఇంతవరకు కూడా ఆ శుభముహూర్తం ఆలస్యమైంది అని వారు కూడా బాధపడుతూనే ఉన్నట్టున్నారు. అమ్మయ్య అనేటువంటి హాయిగా వేడి నిట్టూర్పు విడిచి ఆ శుభముహూర్తాన్ని తిలకించారు. జీలకర్ర బెల్లం పెట్టారు. ఇది ఎందుకు అసలంటే ఆలోచిస్తే నరాల్లో ఉండేటువంటి రక్త ప్రసార మాంద్యం తగ్గిస్తుంది జీలకర్ర. బెల్లం పెడితే పిత్త ప్రకోపాన్ని తగ్గిస్తుంది. వేడి తగ్గి ప్రశాంతంగా నిర్మలంగా ఆలు మొగళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కరైపోతారు. ఒక్కరైపోవటానికి మార్గం జీలకర్ర బెల్లంలో కలిసినట్లు, బెల్లం జీలకర్రని బాగా ఇముడుచుకున్నట్లు మీలో మీరు ఇవ్వడండి. రామచంద్రమూర్తి వారికి సీతమ్మ అంటే మహాప్రాణం. ఎంత ప్రేమో చెప్పడానికి వీలు లేదు. ఇది రామావతారంలోనే ఉంది. ఇట్టి ప్రేమ ఏ భార్య ఎందు కృష్ణావతారంలో లేదు. రామావతారంలో ఏకపత్రి వ్రతం గనక, ఒక్కటే భార్య గనక ద్విశరన్నాభిసంధత్తే ద్విర్దదాతి రచార్దిభ్యా ద్విపత్రి తథైవచ హనుమంతుడన్నట్టు రామాయణంలో. కనుక ఆలు మగళ్ళ ఆనందం, అన్యోన్యత, అనురాగం వారికే తెలుసు. ఇది మానవ జీవితానికి చాలా ముఖ్యమని చాటడానికి వచ్చిన మధురాతి మధుర మాననీయ మహత్తర లీలా మానవ అవతారం. ఈ అవతారంలోనే మానవ జాతిగా సందేశాన్ని ఇచ్చారు. అర్థోవాయేష ఆత్మనః యత్పత్ని తన్మిథునం అంటూ అంత స్వరూపులై, ఏకైక స్వరూపులై, అద్వితీయ స్వరూపులై ఉంటే లోకమంతా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోందమ్మా సీతాదేవి. సీతాదేవి ఒక్కసారి రామచంద్రమూర్తి నీ మెడలో సూత్రధారణం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఆయనకు ఊరగంటగా చూడు. రామచంద్ర నీవు కూడా కొంచెం తొందరపాటు వద్దయ్యా. సీతమ్మ ఒక్కసారి చిరునవ్వు నవ్వుతూ సిగ్గుతో తలవంచుకున్నది కదా. ఆమె తల ఎత్తిన తర్వాత నీవు చక్కగా 3 ముళ్ళు వేయి. రమా ఒక ముడి వేశావా? ఆ ముడిపై మరొక్క ముడి, దానిపై 3వ ముడి. ఈ 3 ముళ్ళు శాశ్వతమైనటువంటి లోక కళ్యాణ సందాయకం కాబోతాయి. అందుకనే ప్రపంచమంతా ఇట్లా అనుకుంటున్నారు. రామచంద్రమూర్తి సీతాదేవి గలసీమలో వేసినటువంటి మాంగళ్య సూత్రధారణ ఒక్క సీతాదేవికే కాదట, సమస్త లోకాలకు, సమస్త ప్రాణికోటికి, ప్రపంచంలో ఉన్న ఈ విశ్వవ్యాప్తమైనటువంటి చరాచర ప్రాణికోటికి మాంగళ్యం కలగాలని లోకమంతా అనుకుంటోంది. రమా నీలవేగ శ్యాముడైన నీ దివ్యమంగళ సౌందర్య స్వరూపాన్ని చూసి మురిపెంతో మురిసిపోతూ ఉంది. రామా నువ్వు సీతాముఖంబోరుగ చెంచరీక
అని కదా మహర్షులందరూ అంటారు. సీతాదేవి పద్మం అయితే ఆ పద్మంలో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి ప్రబలంగానే ఉన్నామని కదా. అందుకే అదిగో మాంగళ్యం అర్చక స్వాములు అందరికీ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కన్నుల పండుగగా చూపిస్తున్నారు. అదే లోక కళ్యాణమైన సర్వమంగళకారకమైన 3 మాంగళ్యాలు వరుసగా సీతాదేవి మనసీమలో సీతాదేవి గలసీమలో అలా బద్దం చేయడానికి సిద్ధమవుతున్నారు. అర్చక స్వాములు పవిత్రమైన పునీతమైన పాప పరిహారకమైన సర్వశుభప్రదమైన ఆ మాంగళ్యాన్ని ఈ ప్రాంగణంలో ఉన్న ప్రజలకందరకు కళ్ళారా చూపిస్తున్నారు. ఆ ఉండాలి అని ఈ ప్రాంగణంలోని ప్రజలందరూ కూడా భావన చేస్తున్నారు. ఆ నేరేక శ్యామ కాంతిని చూచి సీతామాత మురిసిపోతున్నదా, ముల్లోకాలకు మాతృమూర్తి అయి మహిమోపేతంగా విరాజిల్లుతున్నది. రామచంద్ర ఒక్కసారి చూడు, ఈ మాంగళ్యమే సమస్తమైనటువంటి లోకమాంగళ్యం కావాలి అని, ఈ కళ్యాణం జగత్ కళ్యాణం కావాలి అని, ఈ ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందంగా అనుభవంలో అందరూ అందుకోవాలని కరతాళ ధ్వనులతో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తి సీతాదేవి గణసీమలో సూత్రధారణం చేస్తూ ఉంటే సర్వ ప్రజలు పారవశ్యంతో నిమిత్తులై ఆనందంలో మునిగిపోతున్నారు. 3 మంగళసూత్రములు 3 కట్టారు. ఈ 3 కట్టడం ముచ్చటైన మాట. 3 తోటే బ్రహ్మాండం అంతా ఉంది. అకార ఉకార మకారాలే బ్రహ్మాండానికి ఆధారం. అందుకే రశ్చ అశ్చ ఆశ్చ రాహ తాన్ అమయతి ఇది రామ అని అర్థం చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన త్రిగుణ సంపుటి, సత్వరజస్తమో గుణాత్మకమైన సంపుటి. 3 సూత్రములందు 3 బిళ్ళలున్నాయి. ఒకటి కేవలం కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి. ఒక సూత్రం పుట్టింటి నుంచి తెచ్చుకుంటే ఇక్కడ అయ్యవారు సూత్రాలు కలుపుతారు. అందులో పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయి సూత్రంతో ఇక్కడ అత్తవారి యొక్క సూత్రాలు కలపడమే మాంగళ్య ధారణలో ప్రధానం. ఇది ఒక పవిత్రమైన మహోత్తమమైన భారతీయ సంస్కృతిలో గొప్ప సౌభాగ్య స్థానం. దీనికున్న విలువ బ్రహ్మాండంలో ఎవరూ కూడా కట్టలేరు దాని యొక్క కిమ్మతు. అటువంటిది గృహామి సుప్రజాస్వాజ హస్తం. అమ్మవారికి తలంబరాలు పోసే సమయం ఆసన్నమవుతోంది. ఏటేటా తానీశాల కాలం నుంచి ఆరంభమైన సంప్రదాయాన్ని ప్రభువులు మారినా ప్రభుత్వాలు మారినా ఏం జరిగినా స్వామివారికి తలంబరాల దగ్గర మాత్రం ఎవరికి ఏ పట్టింపులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మాత్యులు ఆ తలంబరాలకు మేలిమి ముత్యాలను తీసుకొని వస్తున్నారు. అర్చక స్వాములు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఏటేటా ఈ వేడుక సాగవలసిందే. ఈ తలంబరాల కోసం ఇతపూర్వమే అప్పుడే బంగారు కాంతులేనే తలంబరాలు బుట్ట నిండా పోసి దానిలో కొబ్బరి చెక్కలు ఉంచి ఆ తలంబరాల ఉత్సవం సాగించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ పంచిపెట్టడం కోసం భద్రాచలం పేపర్ బోర్డు వారు 6 బస్తాల బియ్యం తలంబరాల కోసం అని వీరికి అర్పించారు. ఈ 6 బస్తాల బియ్యాన్ని తలంబరాల విషయంలో ఎవరికీ అసంతృప్తి కలగకుండా ఏ మూల ఉన్నవారికైనా సరే అందడానికి 300 మంది ఈ స్థాయి సేవా దళం వారు స్త్రీలు పురుషులు మీ దగ్గరకు వచ్చి మీకు ఈ తలంబరాలు అందించడానికి కృషి చేస్తున్నారు. తలంబరాల ముహూర్తం సన్నాహం అవుతోంది. అమ్మవారు అయ్యవారు ఒకరి తలపై ఒకరు తలంబరాలు పోసుకుంటారు. ఈలోగా మంగళసూత్ర ధారణ సాగుతుంది. వాటన్నిటినీ తిలకిస్తూ మంగళసూత్ర ధారణ అనంతరం తలంబరాలకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ తలంబరాలు వారు ఒకరి మీద ఒకరు పోసుకోగానే మీ దగ్గరకు 6 బస్తాల తలంబరాలున్నాయి. అదిగో అక్కడ అధికారులు అనధికారులు బుక్కాలు చల్లుకుని ఆనందిస్తున్నారు. ప్రజల మీద జల్లుతున్నారు ఆనందంతో. పన్నీరు తిరుగుతున్నారు. ఆ పన్నీరు పడిన వారు సంతోషిస్తున్నారు. కొంతైనా శరీర శ్రమ తాపము తగ్గుతాయి. ఓహో ఏమి చక్కగా మెరుస్తున్నాయి ఆ తలల మీద బుక్కాలు పడి. తెల్ల జుట్లు ఎరుగుదాం, నల్ల జుట్లు ఎరుగుదాం, కానీ రంగురంగుల గులాబీ జుట్లు కనిపిస్తున్నాయి స్త్రీలలో పురుషులలో ఆ బుక్కాలు పడి. చాలా శోభాయమానంగా ఉంది అమ్మవారికి అయ్యవారికి సాగే ఉత్సవం.
ఈ ఉత్సవాన్ని అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో సాగిస్తున్నారు. తలంబ్రాలు అక్షతారోపణం చేయాలి. అక్షతలు కొయ్యగానే అందరికీ 6 బస్తాలలో నింపిన ఈ తలంబరాలను చిన్న చిన్న పొట్లాలుగా కట్టి సాయి సేవాదళం వారు మీ దగ్గరికి తేబోతున్నారు. స్వామివారికి ఇప్పుడే తలంబ్రాలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి అందరూ కూడా అత్యధికమైన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. చక్కగా బుక్కాం పొడిని వరుసైనటువంటి వారంతా జల్లుకుంటూ అనంతమైనటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. కొంతమంది ఈ ఉత్సవాన్ని దర్శించడానికి కనిపించడం లేదేమో అని మొత్తం అంతా లేవగా మొత్తం కూర్చోబెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఆ రామచంద్ర స్వామి గృహస్థంలో ప్రవేశించబోతూ ఉన్నారు. గృహస్థంలో లేనటువంటి రాముని దగ్గరకు ఎవరు కూడా పోలేరట. ఎప్పుడు గృహస్థుడైన తర్వాతే సమస్తమైనటువంటి అధికారములు చెందేది. మహారణ్యంలో కాకాసురుడు చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యాన్ని రావణుడు చేయలేదు. రావణుడు మాతృమూర్తిగానే తీసుకొని పోయి తన యొక్క ఉద్యానవనంలో పెట్టి నిరంతరము ఆమెను గురించి ధ్యానించాడు. కానీ తనకు అత్యధికమైన అపరాధం చేసినటువంటి కాకాసురుణ్ణి రక్షించారట. కానీ రావణాసురుణ్ణి మాత్రం సంహరించారట. ఏ కారణం చేత అంటే ఆ కాకాసురుడు అంత దౌర్భాగ్యానికి ఒడిగట్టినప్పటికీ ఆ సమయమునందు పక్కనే ఉన్నది తల్లి. అందువల్ల అతనికి ఎటువంటి స్థితిలోనూ ప్రమాదం జరగలేదు. అక్షతారోపణం సాగుతోంది. అదిగో అమ్మవారి మీద అయ్యవారు, అయ్యవారి మీద అమ్మవారు తలంబరాలు పోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా ఉత్సాహంగా ఉండవమ్మా, స్వామివారి చేతులలో తలంబరాలు నీ మీదకు వస్తున్నాయి. ఓహో, ఆ నీలమేఘశ్యాముడి చేతులలో తలంబరాలు నల్ల కలువలున్నాయి. నీ తామర పువ్వు వంటి హస్తాలలోనివి తామర కాంతురీరుతూ ఉండాలి. అమ్మా అదుగో హాయిగా స్వాములు మీ యొక్క శిరస్సుల మీద తలంబరాలు ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెం సిగ్గుతో తల వంచాలి సీతమ్మ. అదిగో శర్మగారు తమ రాముడు తల వంచి నీరు పోయించుకుంటున్నాడు. తల వంచి అక్షతలు పోయించుకుంటున్నాడు. అదిగో అయ్యవారు అమ్మవారి మీద పోస్తోంది. అమ్మవారు అయ్యవారి మీద తలంబరాలు పోస్తున్నారు. ఓహో భక్తజనులారా, హాయిగా ఆనందించండి. మీ కళ్యాణ మహోత్సవం కూడా ఈ విధంగా సీతారామ దాంపత్యంగా సాగాలి. ఆ తలంబరాలతో ఒకరిని ఒకరు ఆ సందులలో నుండి చూస్తూ పడుతున్న తలంబరాల సందుల నుండి అయ్యవారి చూపులు అమ్మవారి మీద, అమ్మవారి చూపులు అయ్యవారి మీద అలా అదిగో దోషేళ్ల నిండా తీసి ఓహో ఏమి కాంతులు ఈరుతున్నాయి ఆ తలంబరాలు. హాయిగా కుంకుమ కలిపినటువంటివి హరిద్రం, ఆ హరిద్రాక్షతలు స్వామివారి మీద అయ్యవారి మీద, వారు వీరు అమ్మవారి మీద అయ్యవారు, అయ్యవారి మీద అమ్మవారు అక్షతలు చల్లుతున్నారు. అందరూ లేచి అప్పుడే తమకు అక్షతల కోసం ఎదురు చూస్తున్నారు. ఏమీ ఇబ్బంది అందరికీ సరిపోయేటట్టుగా అక్షతలు పంచిపెట్టడానికి ఇక్కడ సన్నాహాలు ఉన్నాయి. తలంబ్రాల మహోత్సవం సాగుతోంది. స్వామి మీద వేస్తున్నారు. స్వామివారి పక్షాన అమ్మవారి మీదకి, అమ్మవారి పక్షాన స్వామివారి మీదకి, ఈ అష్టదళ పద్మం మీద ఉన్న రచిత సింహాసనాసీనుడైన స్వామి మీదకి, అక్కడ స్వర్ణ సింహాసనం మీద ఉన్న అమ్మవారికి ఒకరి మీదకి ఒకరు తలపరాలు పోస్తున్నారు. సాగుతోంది తలపరాలు. ఆ తలపరాలు సాగుతున్న సమయంలో చాణక్య కమలామలంజలి పుటేయ పద్మరాగాయిత రాఘవ మస్తకేత విలసత్కుంద ప్రసూనాయిత శ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. శ్రీరామ వైవాహిక శుభ మాంగళ్యాలు జరిగినాయి. ఇక్కడ అమ్మవారు అయ్యవారి మీద పోసినట్లే ఉంది కానీ శ్లోకంలో అయ్యవారు అమ్మవారి మీద పోయటం ఎందుకో వచ్చింది ఆచారంలో తెలియదు. అందుకని అమ్మ సాదరంగా పోస్తుంది. ఇక్కడ వరించేది అమ్మ, వరించబడేవాడు వరుడు. అంతేగాని వరుడన్నారు వధువు అన్నారు, కానీ వధువును వరి అనలే. ఎందుకంటే వరించే హక్కు ఆడపిల్లకే ఉంది. మా సీతమ్మ వరించింది, రామా నిన్ను వరించింది, లోకాభిరాముణ్ణిగా చూపించింది ప్రధానంగా. అందుకే తలంబ్రాలలో అమ్మ యొక్క కరకమలాల నుంచి వచ్చింది రామాయ రామభద్రాయ రామచంద్రాయ. అందుకనే సీతాపతి అంటే అఖండ వైభవంతో స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన వారందరూ
తమ మనస్సీమలలో సీతారాములను ఆరాధించిన వారందరూ అదిగో తలబ్రాల మహోత్సవం పూర్తి కాబోతోంది. ఇంకా అక్కడ మిగిలి ఉన్న అక్షతలు అమ్మవారు అయ్యవారు ఒకరి మీద ఒకరు జల్లుకుంటున్నారు. హాయిగా ఈ భద్రగిరి కళ్యాణ మహోత్సవం ఈ గౌతమి తరంగాల నుండి ఉత్తర క్షణంలో కనకదుర్గాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించే బెదవాడ చేరులాం స్వస్తి.